అవుతున్నారు ఆయన కామెడీ చూసి. ఆగమతను చాలా సేపు మాట్లాడావు సార్. ఇంకోటి క్యాషినోల్ అని చెప్పి నవ్వుతున్నారు శేఖర్ రెడ్డి గారు. ఆగనిది క్యాషినోల్ అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. ఒక్కసారి వినండి సార్. ఈనాడు పేపర్ సార్. క్యాషినో తరహాలో జోద క్రీడలు, వెనుకంచులో చెక్కోటి సాకారం, ఫంక్షన్ హాల్లో ప్రైవేట్ రుసుముకు ఒక్కొక్కరికి 50,000, అంతర్జాతీయ క్యాషినో గ్యాంబ్లింగ్, ఇంకోటి పందెం రాయలను ఆకర్షించేలా ఏసీ గదులు బుక్కు, ప్రవేశ మార్గం వద్ద చీర్ గర్ల్స్, లేడీ బౌన్సర్లు, గోవా నుంచి క్యాషినో బోర్డులు, రమ్మీ ఆడండి బైక్ గెలవండి, పెనుకంచి ప్రోలు. ఈనాడు పత్రిక సార్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఎనికేపాడు పేపర్ చదువుతాను సార్, పాయింట్ చెప్పండి. అందరూ పేపర్ చదివే వాళ్ళే, పాయింట్ చెప్పండి. ఆంధ్రజ్యోతి చూడయా. ఎనికేపాడు సాక్షి పేపర్ ఏం పెరుగుతున్నాయా అది చెప్పు. సాక్షి పేపర్ మా పార్టీ అన్నారు కదా, సాక్షి ఏం చేస్తుంది? మీ ఎవిడెన్స్ మీకు చూపిస్తామా. రైట్, ఓకే ఓకే ఓకే. ఒక్క నిమిషం శేఖర్ ఒక్క నిమిషం. కీర్తన గారు ఎవిడెన్స్ తో చూపిస్తున్నాడు ఆయన. ఓకే ఒక్క నిమిషం వినండి. సరే శేఖర్ మీరు చెప్పారు, ఆ సమాధానం తీసుకోండి. మీరు ఆడవాళ్ళని అంగడి వస్తువుగా మార్చి చాలా దారుణం అండి శేఖర్ రెడ్డి గారు. అలా ఎవరో చేయకూడదు, చాలా దారుణం. కీర్తన గారు ఓకే. అరే ఒక్క నిమిషం శేఖర్ మీరు ఇన్ని పాయింట్లు చెప్పారు, ఆవిడ ఏమంటారు వినండి. వినండి, మీరు ఎవిడెన్స్ తో చెప్పినప్పుడు ఆయన అవసరం లేకపోతే మీరు ఎంత చెప్పినా దానికి అర్థం లేదు. ఊరేగిస్తూ వాళ్ళని అర్థనగ్నంగా ఊరేగిస్తూ అంగడి సరుకుగా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఖండిస్తారా? అరే ఒక నిమిషం, ఆవిడ ఏం చెప్తారు వినండి. ఆటవికంలో ఉన్నామా మనం ఏమన్నా? ఎందుకు అంత మాటలు మాట్లాడటం? మీ గోదావరి జిల్లాలో జరిగింది. రాయలసీమ రాయలసీమ తిరుపతి ఆవిడ పట్టుకుని గోదావరి అంటారు. గోదావరి జిల్లాలో జరిగింది మరి. తిరుపతి ఆవిడ జూనియర్ కడప రెడ్డమ్మ గారు. ఆవిడ తీసుకెళ్లి గోదావరి జిల్లాలో పెట్టారు. ఓకే కీర్తన గారు పాయింట్ లోకి రండి. ఇది సీరియస్ ఇష్యూ అండి. నిజంగా క్యాష్నోల్ చేసిన లేకపోతే అంగాంగ ప్రదర్శనలు చేసి అమ్మాయిలను అంగడ బొమ్మల్లో చూపించినా సరే చాలా తప్పు, నేరం జరిగింది. అది శేఖర్ నేను మాట్లాడుతున్నాను కదండి, వినండి. మీరు మాట్లాడిందని ఆన్సర్ చెప్తేనే కదా మీకు దానికి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. మ్యూట్ చేసుకుంటే మేము మాట్లాడగలుగుతాం. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు శేఖర్ రెడ్డి గారు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి, ఫలాని చోట ఫలాని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయని కంప్లైంట్ ఇవ్వండి. నేను కంప్లీట్ చేయనివ్వండి. మీ ప్రభుత్వంలో క్యాసినోలు నడిపినాయని తగినంతగా నాన్నగారి పేరు వస్తే కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆవిడ మాట్లాడిన తర్వాత మీకు కాస్ట్ ఇస్తాను నేను అవకాశం. వెయిట్ అండి క్రాస్ టాక్ వద్దు. ఓకే నేను చెప్పినా మీరు ఎవరో వినే పరిస్థితి లేదు. వినండి శేఖర్ వినాలండి. ఎవరికి కంప్లైంట్ చేయాలి సార్? మేము ఎవరి మీద కంప్లైంట్ చేయాలి? శేఖర్ ఒక్క నిమిషం, ఆవిడ మాట్లాడండి.